హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ 14వ తారీఖున పల్లె పండుగ అనే కార్యక్రమంతో పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు గ్రామంలో పల్లె పండుగ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 4,550 కోట్లకు పైగా నిధులు అనేవి విడుదల చేశారు. ప్రత్యేకించి కూడా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, మెయిన్గా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇలా పలు రకాల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంక్రాంతి లోపు అభివృద్ధి చేయాలని చెప్పి ఆ కార్యక్రమానికి అప్పుడు ఆయన శంకుస్థాపన చేశారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కీలకంగా చూసుకుంటే కంకిపాడు గ్రామానికి వెళ్ళి గతంలో ఏదైతే ఆయన శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారో ఆ పనులు ఎంతవరకు వచ్చాయని చెప్పి నేరుగా ఆయనే వెళ్ళి ఆ పనులన్నీ కూడా చెకింగ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 1.5 కిలోమీటర్ రోడ్డు అయితే వేయడం జరిగింది. మిగిలిన 3.5 కిలోమీటర్ల రోడ్డు ఏదైతే ఉందో అది సంక్రాంతి లోపు పూర్తి చేస్తామని చెప్పి అధికారులు అయితే హామీ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా రోడ్డు క్వాలిటీ ఎలా ఉంది, డ్రైనేజీలు ఎలా ఉన్నాయి, సిమెంట్ క్వాలిటీ ఎలా ఉంది, అలా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయడం జరిగింది. తర్వాత కీలకంగా చూసుకుంటే మధ్యాహ్నం గుడివాడ నియోజకవర్గంలోని ప్రత్యేకించి ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా గతంలో ఏదైతే పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే అయిన వెనిగండ్ల రాము గారు అయితే మా నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి కలుషితమైన నీరు తాగుతున్నారని చెప్పి ఒక బాటిల్లో వాటర్ తీసుకొచ్చి చూపించారు. వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు చూసి ఆశ్చర్యపోయి ఆ పల్లె పండుగ కార్యక్రమం రోజు అంటే అక్టోబర్ 14వ తారీఖున వెంటనే కూడా పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు. వెంటనే కూడా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న 43 గ్రామాలకి కూడా మంచినీరు కలుషితం అయ్యింది, అసలు ఏం జరిగింది, దానిని ఎలా శుద్ధి చేయాలనేటట్టు వెంటనే కూడా నీటి పరీక్షలు చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా 40 బృందాలుగా విడిపోయి అధికారులందరూ కూడా నీటి పరీక్షలు చేశారు. వెంటనే వారం రోజులకే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక రిపోర్ట్ ఇవ్వడం, ఆ వాటర్ చెకింగ్ అనేది కూడా చేయడం జరిగింది. వెంటనే కూడా దానికి సంబంధించి ప్రత్యేకించి కూడా ప్రతి గ్రామానికి 3 లక్షల చొప్పున నిధులు విడుదల చేశారు. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత వెంటనే కూడా అక్కడ ఏవైతే ఫిల్టర్ బెడ్స్ ఉంటాయో, వాటర్ ప్యూరిఫై చేయడానికి ఫిల్టర్ బెడ్సే కానీ ఆ మెకానిజం ఏదైతే ఉందో ఆ పంచాయతీకి సంబంధించింది దాన్ని అంతటినీ కూడా బాగు చేసి క్లీన్ చేసి మంచినీరు ఇవ్వడం జరుగుతుంది. అయితే నిన్న పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశించిన పనులు ఎంతవరకు కూడా గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్నాయని చెప్పి నేరుగా వెళ్ళి చెకింగ్లు చేయడం జరిగింది. కంకిపాడు నియోజకవర్గంలో రోడ్లు ఏవైతే వేసారో వాటి గురించి, మెయిన్గా గుడివాడ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఏవైతే కీలకంగా చూసుకుంటే మంచినీరు కలుషితం అయిపోయింది, ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంతవరకు కూడా అభివృద్ధి చేశారని చెప్పి వాటిని నేరుగా వెళ్ళి పరీక్షించడం జరిగింది. ఇది నాయకుడి లక్షణం. అంటే ఇక్కడ జరిగే ప్రొసీజర్ ఎలా ఉందనంటే, మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే గతంలో ఒక నాయకుడు ఒక సమస్య మీద స్పందించడమే చాలా అరుదు. ఒకవేళ స్పందించినా కానీ ఆ నిధులు ఎంతవరకు కూడా ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు కూడా వినియోగం అవుతున్నాయి అనేది తెలియదు. మ్యాక్సిమం కూడా ఎక్కువ శాతం నిధులు అనేవి పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. పోనీ మిగిలిన నిధులతోనైనా కానీ అభివృద్ధి ఎంతవరకు జరిగింది, అది క్వాలిటీగా జరిగిందా, 100కి 100% జరిగింది అనేది చూడడం అనేది చాలా కష్టం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సమస్య గుర్తిస్తున్నారు, సమస్య సాల్వ్ చేయమని చెప్పి నిధులు కేటాయిస్తున్నారు. మెయిన్గా ఆ నిధులు ఎంతవరకు కూడా సద్వినియోగం అయ్యాయని చెప్పి వివరణ తీసుకుంటున్నారు. అంతేకాకుండా అక్కడ చేసిన పనులు అంటే అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు జరిగాయి అనేటట్టు నేరుగా ఆయనే వెళ్ళి కొన్ని సందర్భాల్లో చెకింగ్లు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి నాయకుడిని గెలిపించుకున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులంటే ఆలోచించుకోవాలి. మెయిన్గా పిఠాపురం ప్రజలకి మహర్దశే. ఎందుకనంటే ఒక నాయకుడు సమస్యల మీద అంత పూర్తి స్థాయి అవగాహన, అంత పర్టికులర్గా పట్టించుకోవాల్సినంత అవసరం అయితే గతంలో మనం ఎక్కడ చూడలేదు. పర్టికులర్గా అది పవన్ కళ్యాణ్ గారి పని విధానంలోనూ ఆయన యొక్క శాఖల్లో మాత్రమే చూస్తున్నాం. ఇప్పటికీ కూడా కొన్ని శాఖల్లో పనులు జరుగుతున్నాయి కాదనట్లా, కానీ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నంత మిగిలిన శాఖల్లో పట్టించుకుంటున్నారంటే లేదనే చెప్పాలి. కానీ ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి పనితీరుకి పెట్టిందే పేరు. ఆయన చేసే ప్రతి పని కూడా, ఆయన విధి విధానాలు కానీ, ఆయన రాజకీయమే కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకు ఆయన నిన్న కంకిపాడు వెళ్ళడం, గుడివాడ నియోజకవర్గం వెళ్ళడమే ఒక ఎగ్జాంపుల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు.
ఇప్పటి వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగిన నాయకుడు ఒక్కడు కూడా లేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా 2 రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మరి కూడా అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అనేది ఏ రేంజ్లో ఉందనేది మనం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఇదే ధోరణిలో పోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 5-10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం కింద అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రం కింద పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బలంగా తయారు చేస్తారు. అది ఖచ్చితంగా జరిగి తీరుద్ది.